ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకం నా తండ్రి పరిశుద్ధున్నాను ప్రభువా. నైనా యొక్క సాయంకాల సమయమున నైనా మీరు మమ్మల్ని ప్రేమించి నైనా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సహవాసం సన్నిధి ఈ యొక్క ప్రార్థన కొరకై మీ పరిశుద్ధమైన బంగారు పాదములకు ఎవరలేని వందనములు ఈ యొక్క భూ ప్రపంచంలోనైనా అన్నిటికన్నా ఆయుధాన్ని మీరు మాకు అనుగ్రహించారు నైనా. ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చారు నైనా. మీకు స్తోత్రములు. మీరు ఈ లోకానికి వచ్చి తండ్రి నైనా ఈ యొక్క ప్రపంచ మానవ రక్షణార్థమై ప్రభా యొక్క కల్వరి సిల్వలో మీ యొక్క ప్రాణాన్ని అర్పించడం కొరకు నైనా మీరు గెత్సెమనే తోటలో నైనా మీరు ప్రార్థించి ఈ యొక్క లోక కళ్యాణ నిమిత్తమై ఆ యొక్క కల్వరి సిల్వలో మీరు చేసిన గొప్ప త్యాగము యాగము బలియాగము కొరకై మీ పాదాల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఆ విధముగానేనైనా ఎన్నో ప్రార్థన ద్వారా గొప్ప అద్భుత కార్యాలు చేశావు నైనా. మీకు స్తోత్రములు నైనా. ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరిగాయి నైనా. మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన గ్రంథములో నైనా ఎందరో ప్రార్థించిన రీతిగా నైనా సంఖ్యలు విడిపోయింది ప్రభువా. నైనా చెరసాల బ్రద్దలైపోయింది ప్రభువా. అంత గొప్ప ప్రార్థన ఉన్న గొప్ప శక్తి కొరకై స్తోత్రములు. ఈ యొక్క సాయంకాల సమయమున యేసయ్య అన్ని నామముల కన్నా పై నామమైనటువంటి యేసు నామమున ప్రార్థిస్తున్నాను యేసుదేవా. మీ యొక్క రక్షణార్థమై ఈ యొక్క రాజ్య సువార్త నైనా మీ యొక్క పరలోక రాజ్య సువార్త కొరకై నైనా ఈ విధముగా పరిచర్య కొనసాగుతుండగా మీ యొక్క తోడు నీడ సహాయం కొరకై వందనములు. ఇంకా మీ మహిమార్థమై వెయ్యంతలుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభువా. ఇట్టి పరిచర్య కొరకై తండ్రి నైనా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇట్టి పరిచర్య కొరకై నైనా యొక్క సాయంకాల సమయంలో ప్రార్థించుటకు తండ్రి నైనా మీరు ఈ యొక్క జూమ్ ద్వారా నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప తరుణం కొరకై మీ పాదాలకు వందనాలు. ఎవరైతే నైనా ఇటు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని కూడా నైనా పరలోకము నుండి నైనా మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి నైనా మీకే స్తోత్రములు మీకే వందనాలు ప్రభా. మీరు అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికంగా శక్తి గల బలమైన దేవుడమైనందుకు వందనాలు ప్రభా. ఇటు పరిచర్యలో చేయించినటువంటి ప్రతి ఒక్క మీ యొక్క దాసులను దాసురాండ్లను ప్రతి పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. మీ మహిమార్థమై ఇంకా ప్రభా అభివృద్ధి అవులాగున మీ యొక్క కృపను కోరుతూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ఘనమైన నామమున వందనం చెల్లిస్తూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను యేసుదేవా. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ పాస్టర్ అమ్మ గారు. మరి ఈ సమయంలో మన ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్ డైలీ ఫెలోషిప్ ప్రేయర్ 648వ దిన మరి హోస్టిన్ ఫ్యామిలీగా మన మధ్యలో రెవరెండ్ జాన్ ధనరాజ్ కల్వల అన్నగారు ఉండడం సంతోషం. సో ఈ సమయంను వారికి మరి ఆహ్వానిస్తూ వారికి ఇవ్వడం జరుగుతుంది. అన్న, ఓవర్ టు యూ అన్న. మంచిదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన ప్రియ దేవుని పిల్లలు, సేవకులు, మిత్రులందరికీ మరొక నూతన దినపు సాయంకాలపు శుభాశీస్సులు, దైవానుగ్రహం. రండి, ఈ దినపు ఆరాధనలో పాట పాడుకుందాం, దేవుని మహిమపరుద్దాం, వాక్యం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన కూడా చేసుకుందాం. పాట పాడటానికి విశాఖపట్నం నుండి తీబారాణి కల్వాల. Praise the Lord. Praise the Lord. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. పేరు పెట్టి పిలిచిన వాడు విడువడు ఎన్నడు, ఆశ తీర్చు దేవుడు ఆదరించును. పేరు పెట్టి పిలిచిన వాడు విడువడు ఎన్నడు, ఆశ తీర్చు దేవుడు ఆదరించును. ఆశలన్నీ అడి ఆశలుగా మార్చునంత విపరీతముగా
చేయునదే నీ పాపము. ఆశలన్నీ అడి ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును. ఎవరు ఉన్న లేకపోయినా యేసు ఉంటే చాలు, లోకమంత విడనాడినా నిన్ను విడువడు. ఎవరు ఉన్న లేకపోయినా యేసు ఉంటే చాలు, లోకమంత విడనాడినా నిన్ను విడువడు. శ్రమయు బాధ హింస అయినను, కరువు వస్త్రహీనత అయినను, ఖడ్గమరణమెదురే అయినను. శ్రమయు బాధ హింస అయినను, కరువు వస్త్రహీనత అయినను, ఖడ్గమరణమెదురే అయినను. యేసు పునరుద్ధానుడు, యేసు పునరుద్ధానుడు, మరణపు బలము ఓడిపోయెను. యేసు పునరుద్ధానుడు, యేసు పునరుద్ధానుడు, మరణపు బలము ఓడిపోయెను. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన నామము ఉన్నతము. రండి దేవుని వాక్యం చదువుకుని కొద్ది నిమిషంలో దేవుని వాక్యం ధ్యానించుకుందామండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు. దయచేసి ఎవరైనా చదువుతారా? ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమందు మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాని పెళ్లగింతుననియు, విరగ్గొట్టుదుననియు, నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి. 6వ వచనం అయిపోయిందా? 6వ వచనం అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ప్రార్థన. సారీ. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మా ప్రభువా, చదవబడిన పరిశుద్ధ లేఖన భాగము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ఇర్మియాకు యెహోవా యొద్ద నుండి వచ్చిన వాక్కు. ఇర్మియా ద్వారా యెహోవా వాక్కు ఈ దినమున మాకు ప్రత్యక్షమై మాతో మాట్లాడుతుండగా, యెహోవా స్వరము మేము వినుట వలనైన దీవెన, ఉపకారములు, మేలులు మాకు విడుదల చేస్తూ ఉన్నావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభువా. ఈ కూడికను దీవించండి. దినదినము జరుగుతున్నటువంటి ఈ కూడికలలో ప్రభువా, అనేక మంది ప్రపంచ వ్యాప్తంగా కలుస్తూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు. నడిపిస్తున్న నిర్వాహకులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏ పరిచర్యలో ఉన్నారో ఆ పరిచర్యను, వారితో ఉన్న వారిని నిండారులుగా ఆశీర్వదించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ
యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. యెహోవా యొద్ద నుండి వాక్కు. కుమ్మరి ఇంటికి ప్రవక్త వెళ్ళుట. అక్కడ కుమ్మరి చేస్తూ ఉన్న పనిని ప్రవక్త సారె మీద చేస్తున్న పనిని గమనించుట. జిగట మంటితో కుమ్మరి చేయుచున్న కుండ విడిపోగా ఆ కుమ్మరి మరల ఆ విడిపోయిన పచ్చిమట్టి కుండను తీసుకొని తనకు యుక్తమైన దానితో మరి ఒక కుండ చేయుట. ప్రవక్తలైన వారికి దేవుడు కేవలము వాక్కును మాత్రమే వినిపించకుండా అప్పుడప్పుడు కొన్ని పనులు చేపిస్తాడు. యెహెజ్కేలుతో నీవు రొట్టెలు కాల్చుకొని తినుము, అయితే రోజు నిప్పులతో కాల్చుకుంటున్నట్టు కాదు, మలముతో కాల్చుకొని తినుము. అయ్యో ప్రభువా, నేను యాజకుడను, అశుద్ధమైనది ఏదైనా ముడతానా? అశుద్ధమైన పనులు నేనేమైనా చేస్తానా? అయితే గోమలముతో రొట్టెలు కాల్చుకోమంట. ప్రవక్తలను యెహోవా వాక్కు చేత దర్శిస్తాడు, కొన్ని పనులు వారికి చూపిస్తాడు, ఆ పనుల ద్వారా సత్యమును తెలియచేస్తాడు. హోషేయను నీవు వెళ్ళి వ్యభిచారము చేయు స్త్రీని పెళ్లి చేసుకోమంటాడు, పిల్లలను కనుమంటాడు. ఆ పిల్లలకు పేర్లు కూడా దేవుడే ఇస్తాడు. పరిత్యాగ పత్రిక ఇమ్మంటాడు. మరల వెళ్ళి ఆ పరిత్యాగ పత్రికను రద్దు చేసి ఆమెను తెచ్చుకోమంటాడు. ఈ విధంగా హోషేయ ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమి మాట్లాడుతున్నాడో హోషేయకు అప్పచెప్పిన పనిని చేయించడం ద్వారా, యెహెజ్కేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి వాక్కును విడుదల చేయనై ఉన్నాడో యెహెజ్కేలునకు కొన్ని పనులు అప్పచెప్పి, నీ భార్య చనిపోతుంది, అంగలార్చవద్దు. యెహెజ్కేలు భార్య చనిపోయింది, అంగలార్చలేదు. ఈ విధముగా చనిపోయిన వారి గురించి అంగలార్చలేని స్థితిలోనికి మీరు వెళ్ళిపోతారు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడను ఉద్దేశించి, ఏ ప్రవక్తకైతే వాక్కును పంపించనై ఉన్నారో ఆ ప్రవక్తను దర్శించి వాక్కునిచ్చి పనులను అప్పచెప్పి ఆ పనుల ద్వారా ఆ పనులలో నుండి ఇశ్రాయేలు ప్రజలకు సందేశములు పంపిస్తాడు. ఇప్పుడు కుమ్మరి వాని ఇంటికి పొమ్మన్నాడు. కుమ్మరి వాని ఇంటికి పోయినప్పుడు కుమ్మరి పనులు చేస్తూ ఉన్నాడు. సారె మీద మట్టి పిసుకుతున్నాడు, కుండలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జిగట మన్ను కుమ్మరి వాని చేతిలో నుండి విడిపోయింది, ఉండగా తయారవుతూ విడిపోయింది. ఏం చేస్తాడు? ఆ విడిపోయిన కుండను మరలా చేతులలో ముద్దగా చేసి అక్కడ ఉన్నటువంటి మట్టిలో కలుపుతాడు. సారెను తిప్పుతూనే ఉంటాడు ఒక చేత్తో, మట్టిని తయారు చేసుకుంటూ ఉంటాడు, జిగట మట్టిని. మరలా ముద్ద తీసుకొని ఆ సారె మీద పెడతాడు. ఒక మంచి నిపుణకారుడైనటువంటి కుమ్మరి వాని పని. నేను నా చిన్నతనంలో చూశాను, పల్లెటూళ్ళల్లో కుండలు చేసేవారు, కుమ్మరి వారు ఉండేవారు. ఆ కుమ్మరి వాడు ఒక దినమంతా పక్కనే కూర్చొని చూశాను. తాత నేను చూస్తాను, నువ్వేం చేస్తున్నావో, ఎలా చూస్తున్నావో. ఆ చూడువయ్యా చూడు అన్నాడు ఆ తాత, కుమ్మరి తాత. ఆ సారె తిరుగుతా ఉన్నది. మెత్తగా ఒక 2-3 రోజుల నుంచి నానబెట్టి పెడతాడు మట్టిని, మెత్తని మట్టి నానబెట్టి పెట్టి దాన్ని తొక్కి పిసికి ఇప్పుడు పాత్రలకు ఉపయోగిస్తూ ముద్ద మీద ముద్ద పెట్టి ఒక్కొక్క ముద్దలో నుండి పాత్రలు తయారు చేస్తాడు. ఆ తిరుగుతున్న సారెలో ఆ కుమ్మరి తాత చేతులలో
ఒక గొప్ప విద్య, గొప్ప నిపుణత. వేళ్ళతోనే ఆకారం వచ్చేస్తుంది ఆ పాత్ర. పొడవాట ఆకారమైన, గుండ్రట ఆకారమైన, ఏ పాత్ర చేయాలనుకుంటాడో ఆ పాత్ర ఆకారం, ఆ పాత్ర తయారవుతుంది. ఒకసారి ఒక రకమైన పాత్ర చేస్తాడు, పక్కన పెట్టుకుంటాడు. మరొకసారి మరొక రకమైన పాత్ర చేస్తాడు, దానిని పక్కన పెడతాడు. మరొకసారి ఒక చిన్న పాత్ర చేస్తాడు, మరొకసారి ఒక పెద్ద పాత్ర చేస్తాడు. ఆ పాత్రలన్నీ అయిన తర్వాత వాటిని చక్కగా ఎండలో ఆరబెడతాడు. మరొక దినము వాటిని బోర్లిస్తాడు. ఇప్పుడు చేతిలో తీసుకొని వేలి వేలి సప్పుడు దాని మీద కొడతాడు, వేలతో కొడతాడు తిరిగేసి. ఆ సౌండ్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది తయారైంది, ఇది చక్కగా దీన్ని ఇప్పుడు కాల్చి పాత్రలుగా ఉపయోగించుకోవచ్చు అని గడ్డి సమకూర్చుకుంటాడు, పొయ్యి సిద్ధపరచుకుంటాడు. ఆ మంటల్లో వేసి తాను చేసిన పాత్రలన్నీ కాలుస్తాడు. ఎర్రమట్టితో చేస్తే ఎర్ర కుండలు అవుతాయి, నల్లమట్టితో చేస్తే నల్ల కుండలు అవుతాయి. ఆ కుండలన్నీ కాల్చి చల్లార్చిన తర్వాత అన్ని సమకూర్చుకుంటాడు. అందులో రకరకాల పాత్రలు. ఈ పాత్రలన్నీ మంటిలో నుండి చేయబడినవే. ఒకే మట్టి, అందులో రకరకాల పాత్రలు ఉన్నాయి, రకరకాల పనులకు ఉపయోగించుకునే పాత్రలు. వీళ్ళారా, మంటి కుండలోని నీరు తాగితే అప్పటి నుండి శ్రేష్టమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఏ కాలమందైనా, కేవలం వేసవి కాలమందే కాదు, ఏ ఋతువులోనైనా ఎప్పుడైనా తాగొచ్చు మంచి ఆరోగ్యకరమైన నీరు. మట్టి కుండలో వేడి నీళ్లు కాచి ఆ నీటితో స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యం. మరి వేరే నీళ్ళతో చేస్తే సిల్వర్ బిందెలోనో, ఇత్తడి బిందెలోనో, షవర్లోనో, హీటర్లోనో మనం నీళ్లు వేడి చేసుకుంటే మట్టి కుండలో కాచి వేడి చేసిన నీళ్లతో కలిగినంత ఆరోగ్యం కలగదు. ఇప్పుడు ఈ రోజు కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా. మట్టి కుండలో వండిన వంటకాలు, వెజిటేరియన్ అయినా, నాన్ వెజిటేరియన్ అయినా, బిర్యానీ అయినా, పలావ్ అయినా, హోటల్లో తెచ్చుకొని చూడండి, ఇంట్లో వండుకొని చూడండి, చల్లారిపోయిన తర్వాత ఓవెన్ లో పెట్టి తీసుకొని తిని చూడండి, ఒకసారి మట్టి కుండలో వండుకొని తిని చూడండి. అద్భుతం. మట్టి కుండలో ఏమిటో ఒక గొప్ప ప్రత్యేకత. మట్టి కుండ, మట్టి పాత్రలు. ఈ లోకంలో ఉన్న ఏ జాతి వారైనా, ఇంగ్లాండ్ వారైనా, స్కాట్లాండ్ వారైనా, స్పెయిన్ వారు, జర్మనీ వారు, అమెరికా, కెనడా, గ్రీన్లాండ్, ఆఫ్రికా, ఆసియా, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, ఎక్కడి వాళ్ళైనా మనుషులందరూ మంటిలో నుండి తీయబడిన వారే. ఒకే మట్టిలో నుండి తీయబడిన ఆ దేవుని నిపుణకారుడైనటువంటి పరమ కుమారి చేతులలో, వేళ్లతో మలచబడిన పాత్రలే. తెల్లగా ఉన్న విదేశీయులు, నల్లగా ఉన్న మన దేశీయులు, మనకంటే నల్లగా ఉన్న ఆఫ్రికన్ జాతుల వారు, అడవు జాతుల వారు, ద్వీపవాసులు, ఎవరైనా, ఎత్తరులైనా, పొట్టివారైనా, కూలముఖం గలవారైనా, రౌండ్ ఫేస్ గలవారైనా, ఎవరైనా పరమ కుమ్మరి అలనాడు ఆవిరిని లేవనెత్తి వర్షం కురిపించి తొలిసారి లేచిన ఆవిరి
తొలిసారి కురిచిన తొలకరి వర్షపు చినుకులు, అప్పుడు తడిసిన ఆ నేల మన్ను, ఆ నేల మంటిని పిసికి నరుని చేసిన పరమ కుమ్మరి. ఇక అది మొదలు ఈ రోజు వరకు కుమ్మరి పాత్రలు చేస్తూనే ఉన్నాడు. ఆ కుమ్మరి పని ఆగిపోలేదు. ఒకవేళ ఆగిపోతే నూతనముగా నరులు శిశువులు పుట్టుట ఆగిపోతుంది. ఈ రోజు కూడా పనివాడు పరమ కుమ్మరి చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు ఎన్ని పాత్రలు చేశాడో, ఎంతమంది పుట్టారో, ఈ రాత్రి ఎంతమంది పుట్టబోతున్నారో, రేపటికి ఎంతమందికి దినములు నిండబోతున్నాయో, ఎన్ని కుండలు పుడతాయో, ఎన్ని పాత్రలు పుడతాయో, ఏ భాషలో, ఏ జాతిలో, ఏ దేశంలో పుడతాయో, ఎర్రగా పుడతాయో, నల్లగా పుడతాయో, కుమ్మరివాడు పని చేస్తూనే ఉన్నాడు, పరమ కుమ్మరి. ప్రియులారా, ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. మీరందరూ నా చేతులను జిగటం మన్ను వంటి వారే. ఈ కుమ్మరి ఈ జిగట మన్నుకు చేసినట్టుగా నేను మీ ఎడల చేయలేనా? నేను మీ ఎడల అంటే మరల చేస్తాడా? ఈ కుమ్మరి ఏం చేశాడు? విడిపోయిన పాత్రను మరల తీసుకొని మరల తనకు ఉపయుక్తమైన మరొక పాత్రను చేసుకున్నాడు. ఆ విధంగా నేను చేయలేనా? అంటే అప్పటికే చేయబడిన కుండలు ఇశ్రాయేలు ప్రజలు విడిపోయి చెడిపోయి పనికిరాని పాత్రల వల్ల అయిపోతే నేను మరల వాటిని చేయలేనా? మరల నాకు ఉపయుక్తమైన పాత్రలుగా నేను మలుచుకోలేనా? ఈ కుమ్మరి ఇప్పుడు చేసినట్టుగా, ఈ కుమ్మరి చేసినట్టుగా నేను ఇశ్రాయేలు ప్రజల పట్ల చేయలేనా? విడిపోయిన కుండలను, విరిగిపోయిన కుండలను, పనికి రాకుండా పోయిన పాత్రలను మరలా చేసుకోగలిగిన పరమ కుమ్మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు పత్రిక రాస్తూ 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట చెప్తారు. పౌలు గారు రాసిన 2 కొరింథీ పత్రిక, దయచేసి ఎవరైనా చదవండి, 4:7. Second Corinthians chapter 4 verse 7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదే ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములలో ఐశ్వర్యం గలవారు. మంటి ఘటములలో అందరూ ఆ మట్టిలో నుండే కదండి వస్తున్నాం. ఒకే మట్టి. మంటి ఘటముల వంటి మనలో దేవుని ఐశ్వర్యం. క్రీస్తు ప్రభువునందున్న వారిని, క్రీస్తునందు విమోచింపబడిన వారిని, రక్షకునిగా ఆయనను అంగీకరించి ఆయనను కొలుస్తున్న వారిని, ఆరాధిస్తున్న వారిని, వారిలో కొంతమందిని ఎంచుకొని దేవుని మహిమైశ్వర్యమును వారిలో పోస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో మనమున్నాం, మన పితరులు ఉన్నారు. ఆది సంఘము మొదలుపెట్టి ఇప్పటి వరకు ఇప్పుడు మనమున్నాము, మన పిల్లలున్నారు. ఇప్పుడు పిలువబడుతూ దేవుని సేవ కొరకు సమర్పించుకుంటున్న అనేక మంది కూడా ఉన్నారు. మట్టి ఘటములే, కానీ ఇప్పుడు అవి ఐశ్వర్యముతో, మహిమైశ్వర్యముతో నింపబడిన పాత్రలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ జలముతో నింపబడిన పాత్రలు కొన్ని ఉండేవి పితరుల కాలమందు. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 17వ వచనం. తరువాత యాజకుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొనవలెను. మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెం తీసుకొని ఆ నీళ్ళలో వేయవలెను.
17 పరిశుద్ధ జలములతో ఉన్న పాత్రలు, పరిశుద్ధ జలములతో ఉన్న పాత్రలు. చూడారా, 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 14వ వచనం. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజుని వద్దకును యెహోయాదా యొద్దకును తీసుకుని రాగా, వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడినట్లును దహన బలులను అర్పించుటయందు ఉపయోగపడినట్లును ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదా అన్ని దినముల చాలండి. యెహోవా మందిర సేవలో ఉపయోగపడే పాత్రలు, యెహోవా మందిర సేవలో ఉపయోగపడే పాత్రలు. పరిశుద్ధ జలములతో నింపబడిన పాత్రలు, మంటి ఘటములలో దేవుని ఐశ్వర్యము పోయబడిన పాత్రలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ చక్కటి సాయంకాల సమయమున దేవుని వాక్య ధ్యానములో ఉన్న మనము కూడా ఆయన చేతి ద్వారా చేయబడిన పాత్రలమే, మంటిలో నుండి తీయబడిన పాత్రలమే, చేయబడిన పాత్రలమే. అయితే కుమారువాని సంతలోకి వెళ్ళి చూస్తే చక్కగా చేయబడిన కుండలన్నీ చిన్నవి పెద్దవి, వంటలు వండుకునే కుండలు చిన్నవి పాత్రలు, నీళ్లు పెట్టుకునే కుండలు, ఇంట్లో నీళ్లు పెట్టుకొని తాగే మంచినీటి కుండలు, దొడ్డిలో ఉపయోగించుకునే స్నానపానాదులకు ఉపయోగించుకునే నీళ్లు పెట్టుకునే కుండలు, ఒక్కొక్క పనికి ఉపయోగపడే ఒక్కొక్క కుండ, ఇవన్నీ ఉంటాయి. మనం వెళ్ళి మనకు నచ్చిన పాత్రను కొనుక్కుంటాం. కొద్దిగా పక్కగా ఇంకా ఆ గడ్డిలోనే ఉన్న కొన్ని పాత్రలు ఉంటాయి, అవి ఈ గుంపులో ఉండవు. అవేంటి అని మనం అడుగుతాం. ఒకవేళ అడిగితే ఆ కుమ్మరి అంటాడు, అవి అమ్మటానికి కాదండి, అవి నాకు కొరకు ప్రత్యేకమైనవండి. కొన్ని ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయి. విరివిగా వేరే వేరే పనులకు ఉపయోగించుకునే పాత్రలు ఉంటాయి. ఒక 2-3 పాత్రల గురించి క్లుప్తముగా ధ్యానం చేసుకుందాం. దేవుని ఆత్మ నాలో నుండి మీ వరకు ఉండి అందరినీ ఆయన చిత్త ప్రకారం నడిపించును గాక. మొట్టమొదట ఘనత కొరకు చేయబడిన ఒక పాత్ర, ద వెసెల్ ఆఫ్ హానర్. ద వెసెల్ ఆఫ్ హానర్. దేవుడు ఆయన సేవకులలో మంటి కుండలలో ఆయన ఐశ్వర్యమును పోస్తున్నాడు కదా. పోసిన పాత్రల్లో ఒక రకము మొట్టమొదటిది ద వెసెల్ ఆఫ్ హానర్. ఘనత, దేవునికి ఘనత తెచ్చే ఆయన మహిమైశ్వర్యమును పోసిన ఒక పాత్ర. ఆ పాత్రలు వారు ఎలా ఉంటారంటే, మనుషులందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి, మనుషులందరూ సృష్టికర్త వైపు తిరగాలి అని ఆశతో ఉంటారు. పత్రికలు సంపాదిస్తారు, పత్రికలు పంచిపెడుతూ ఉంటారు. విస్తారముగా ప్రయాసపడతారు, ప్రయాణములు చేస్తారు. రైల్లో వెళుతా ఉంటే ఆ రైల్లో ఉన్న డ్రైవర్లు మొదలుకొని ఆఖరు గార్డు వరకు ఉన్న ప్రతి బోగిలో, ప్రతి పెట్టెలో ఉన్న వాళ్ళందరూ ఎన్ని వేల మంది ఉంటే అన్ని వేల మంది, ఆ రైల్లో ఉన్న వారందరూ రక్షింపబడాలని ప్రయాణిస్తున్నంతసేపు ప్రార్థనలోనే ఉంటాడు. ఆ రైలు క్రాస్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఇతర రైళ్లలో, వేగంగా వెళుతున్న రైళ్లలో ఎంతమంది వెళుతున్నారో వస్తున్నారో వారందరికీ కూడా రక్షణ కలగాలని, అందరూ సృష్టికర్తను తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ రైలు ప్రయాణము ఎన్ని గంటలు వెళుతాడో, అన్ని గంటల్లో ఎన్నెన్ని పల్లెలు, పట్టణాలు, నగరాలు దాటిపోతున్నాడో, ఎన్ని స్టేషన్లలో ఆ బండి ఆగుతుందో, ఆ స్టేషన్లోనూ ఆ ఊరు అంతటి, ఆ పట్టణ నగరంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తాడు. మనుషులందరూ దేవుని తెలుసుకోవాలి, మనుషులందరూ దేవుని సృష్టికర్తను, ఆయన ప్రేమను తెలుసుకోవాలి అని ఆశ కలిగి, అపేక్షతో
దివారాత్రము ప్రార్థన చేస్తూ ఉంటాడు. అవకాశం దొరికినప్పుడల్లా సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. సువార్తను యేసు క్రీస్తు ప్రభుల వారిని మనుషులకు తెలియజేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప పాత్రనో ద వెసల్ ఆఫ్ హానర్. రెండవది ద వెసల్ ఆఫ్ మర్సీ, కరుణా పాత్ర, దయగల పాత్ర. కరుణా పాత్రలు వారు ఆశ కలిగి అపేక్షించి పత్రికలు పంచుట, సువార్త ప్రకటించడం మాత్రమే కాదు గాని వారి జీవితం అంతా వ్యయమైపోయి ఖర్చు చేసేస్తారు. వారికి ఉన్న ధనము రూపాయి ఉంటే రూపాయి, ఆ దినం ఆ రూపాయి కూడా ఇతరుల కొరకు వినియోగిస్తారు, ఖర్చు చేస్తారు, సహాయం చేస్తారు. ఏమి లేకుండా, ఒక్క రూపాయి లేకుండా రిక్త హస్తాలతో గుండెల నిండా ఆనందం నింపుకొని ఇంటికి వస్తారు. దేవుని స్తుతిస్తారు, మంచినీళ్ళు తాగి పడుకుంటారు, మరలా లేస్తారు. పొద్దున ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వెళ్ళాలా, ఇబ్బందులలో ఉన్న వారి యొద్దకు పరామర్శించడానికి, ఆపదలలో ఉన్న వారి యొద్దకు ఆదరించడానికి, కష్టములలో ఉన్న వారి కొరకు నెమ్మదినిచ్చే 4 మాటలు, ఊరడించే మాటలు చెప్పటానికి, యేసయ్యను గురించి చెప్పటానికి. ఎవరైనా గాయాలతో బాధపడతా ఉంటే వెళ్ళి వారి గాయాలను కట్టడానికి. కరుణా పాత్రలు, ద వెసల్ ఆఫ్ మర్సీ. ఒక తెరిసా ముసలైన తర్వాత, ముఖమంతా జారిపోయిన తర్వాత, కన్నులు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ అయిపోయిన తర్వాత, వృద్ధురాలు అయిపోయిన తర్వాత కాదు, యవనరాలుగా ఉన్నప్పుడే, ఇంకా యవనస్తురాలుగా ఉన్నప్పుడే, సుకుమారిగా కోమలిగా ఉన్నప్పుడే, అప్పుడే తన విలాసవంతమైన దేశమును, కుటుంబాన్ని విడిచిపెట్టి పోలాండ్ నుండి ఇండియాకు వచ్చి కలకత్తా నగర వీధులలో ప్రజలను చూసి, ఆ ఎండ వేడిమికి, చలికి, వానకు తడుస్తున్న వారిని, ఆదరణ లేని వారిని, కప్పుకోవటానికి వస్త్రములు లేకుండా దిగంబర దేహములతో ఉన్న పసిపిల్లలు మొదలుకొని యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధుల వరకు చూసింది. కరుణగల పాత్ర కరిగిపోయింది. కుష్ఠరోగముతో సమాజము పట్టించుకోకుండా సమాజానికి దూరంగా వెలివేసిన వారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా ఈ కరుణా పాత్ర సహాయం చేయటం మొదలుపెట్టింది. గ్లౌజులు ఉన్నాయా? గ్లౌజులు కొనుక్కునే డబ్బులు ఉన్నాయా అసలు ఆమె దగ్గర? ఆ తర్వాత రావచ్చు, ఆ తర్వాత సంస్థ గొప్పది కావచ్చు. మిషనరీస్ ఆఫ్ చారిటీ. అనేక మంది స్వదేశీయులు, విదేశీయులు ఆమెతో కలిసి నడవచ్చు. కానీ మొదలు పెట్టినప్పుడు ఏమీ లేవు. ఆ సుకుమార చేతులతోనే, ఆ వేళ్లతోనే ఆ కుష్ఠరోగుల ద్రవమంతా, సొనంతా కడిగింది, తుడిచివేసింది, వారికి పట్టీలు కట్టింది, వారిని ప్రేమించి హక్కున చేర్చుకుంది. డోంట్ వరీ, నేనున్నాను. వారి భాష మాట్లాడింది, వారి భాష నేర్చుకుంది, బంగ్లా. నెమ్మదిగా వారు దీనమైన చూపులతో ఆ తల్లిని ఆరాధన భావముతో చూస్తూ ఉంటే, దేవుడు నీ యొద్దకు నన్ను పంపించాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, గాడ్ లవ్స్ యూ, కాబట్టి నేను వచ్చాను. దేవుని ప్రేమ నన్ను బలవంతం చేసింది. ప్రియులారా, కరుణా పాత్రలు. మాసా యేసురత్నమయ్య గారు నా తొలి గురువు, నేను ఆయనకు మొదటి శిష్యుణ్ణి. ఆయన ఇప్పుడు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి, చాలా మంది చెప్తున్నారు. వందలాది మందిని మన దేశమంతా, రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా, పాకిస్తాన్, నేపాల్లో కూడా ఆయన పంపించిన సేవకులు పరిచర్య చేస్తున్నారు. గత సంవత్సరం కోవిడ్ లో ప్రభు ఆయనను తీసుకువెళ్ళారు. ఈ సంవత్సరం మే 5వ తేదీన మొదటి యానివర్సరీ అయింది. నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ సభలో ఉండుట దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఆయన గురించి చెప్తున్నారు. ఆయన హైదరాబాద్ లో ఉన్న సంఘంలో ఆదివారం నాడు ఆరాధన జరిగిన తర్వాత ఆ కానుకలు లెక్క పెట్టి ఆ పెద్దలు తెచ్చి సంచిలో వేసిస్తారు. అవి ఆ లెక్క పెట్టిన సొమ్ములో నుంచి 1000 రూపాయలు అయితే 100 రూపాయలు తీసి దశమ భాగము ఇంట్లో ఇస్తాడు పాస్టమ్మ గారికి. మిగిలిన 90%, 90%
అది ఎంత సొమ్ము ఉంటే అంత తీసుకొని వెళ్ళి ప్రయాణం అయిపోయి ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. క్రొత్త ప్రాంతం, అక్కడ సువార్త ప్రకటించేవారు. 3, 4, 5 కుటుంబాలు వచ్చేసేవి 2-3 రోజుల్లో. అక్కడ ప్రార్థన ప్రారంభించేవాడు. అక్కడ సేవ చేయటానికి అక్కడ ఆ ప్రాంతం నుంచి ఎవరినైనా యవనస్తుని పట్టుకొని, నిన్ను దేవుడు పిలుస్తున్నాడయ్యా, రా నాతోటి, నువ్వు దేవుని సేవకుని అవుతావు అని ఆ సేవకుని చేయి పట్టుకొని ఇంటికి తెచ్చేవాడు హైదరాబాదు. ఇక్కడ అప్పుడే వారి ఇంట్లో ఉన్నటువంటి 5, 6, 10 మంది సేవకులలో ఒకరిని పట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవ అప్పగించి వచ్చేవాడు. తన రూపాయి, దేవుని సేవలోనే దేవుడిచ్చినటువంటి కానుకలు పూర్తిగా దేవుని కొరకు ఖర్చు పెట్టి నశించిపోతున్న ఆత్మలను, దుఃఖభరితమైనటువంటి పేదరికాల్లో ఉన్నటువంటి ప్రజలను చూసి జీవితం అంతా ఖర్చు చేసిన కరుణ పాత్ర మగ తెరిసా. కలకత్తా వీధులలో మదర్ తెరిసా, హైదరాబాద్ లో యేసురత్నం మాసా. ఇలాంటి వాళ్ళు ఎంతమందో కరుణా పాత్రలు యేసయ్య కొరకు జీవితాలను ఖర్చు చేయటానికి దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి పాత్రలు. ద వెసల్ ఆఫ్ హానర్, ద వెసల్ ఆఫ్ మర్సీ అండ్ ద చూజన్ వెసల్. మూడవది, కుమ్మరి సంతలో అమ్మకానికి అన్ని కుండలు పెట్టాడు. పక్కన 2-3 కుండలు తన కొరకు పక్కన పెట్టుకున్నాడు, గడ్డి కప్పి ఉంచాడు. అవి అడిగితే ఇవ్వడు. నేను వాడుకుంటాను, నా కొరకు అవి. వాడుకుంటాడో ఏం చేసుకుంటాడో, నా కొరకు అవి నేను ప్రత్యేకముగా పెట్టుకున్నాను, నా కొరకు అవి. దేవుడు కొంతమందిని అందరిలో మహిమేశ్వర్యం నింపాడు. అందులో కొన్ని ఘనత కొరకైన పాత్రలుగా వాడుకుంటున్నాడు. కొన్ని కరుణ, దయా రసముతో నింపబడిన పాత్రలుగా వాడుకుంటున్నాడు. మరికొన్నిటిని తన కొరకు ప్రత్యేకముగా పెట్టుకున్నాడు. ఈ ప్రత్యేకింపబడిన వారిలో, ఈ చూజన్ వెసెల్స్ లో ఈ మొదటి రకము అనుభవజ్ఞులు ఉంటారు, రెండవ రకము అనుభవాలు కలిగిన వాళ్ళు ఉంటారు. మనుషులందరూ రక్షించబడవాలని ఆశ. అవసరమైతే ప్రజలందరి కొరకు తమ ఆస్తులు అమ్మి అప్పుల పాలై కూడా దేవుని స్వార్థ పరిచర్యను చేసేవాళ్ళు కరుణా పాత్రలు. ఇప్పుడు ఏర్పరచబడి ప్రత్యేకింపబడిన పాత్రలు, వారిని దేవుడు వాడుకుంటాడు, వారిని నిలబెడతాడు, వారిని ఆయా ప్రాంతాలకు పంపిస్తాడు. వారు మాట్లాడుట ప్రారంభిస్తే విన్న వాళ్ళ హృదయాలలో అప్పుడే కుమ్మరి వాని పని ప్రారంభిస్తాడు. అక్కడ అనేక మందిని, మంటిఘట్టములను ఎంచుకుంటాడు. వారిలో మహిమైశ్వర్యమును ఈ పాత్రలలో నుండి, ఎంచబడిన పాత్రలలో నుండి వారిలో పోస్తాడు. అక్కడ పాత్రలు తయారవుతూ ఉంటాయి. వెసల్ ఆఫ్ హానర్స్, వెసల్ ఆఫ్ మర్సీ, అక్కడ పాత్రలు తయారవుతూ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి ఇతర వాటిని గురించి కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. అయితే ప్రియులారా, ఈ ఏర్పాటు చేయబడిన పాత్రలు దేవుని రక్షణను గురించి మనుషులందరూ తెలుసుకోవాలని ఆశతో నింపబడి ఉంటారు. ఈ ఏర్పాటు చేయబడి ప్రత్యేకింపబడిన పాత్రలు కరుణ రసధారలతో నింపబడిన రెండవ క్వాలిటీతో ఉన్నటువంటి వెసల్ ఆఫ్ మర్సీ, ఆ గుణ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఏర్పరచబడిన పాత్రలలో దేవుడు పోసుకున్నటువంటి, నింపినటువంటి ఆ మహిమ ఐశ్వర్యము వారిని నిలబెట్టి వాడుకునేటప్పుడు అనేకులలో పోస్తూ ఉన్నాడు. అక్కడ మరలా పాత్రలు తయారవుతున్నాయి. కుమ్మరి మరలా పని చేస్తూ ప్రారంభించాడు. పని ప్రారంభించాడు. అక్కడ కొత్తగా మరలా లేస్తారు, అలల వలె సేవకులు లేస్తారు. ఘనత కొరకు పాత్రలు తయారవుతాయి. దయగల పాత్రలు, కరుణా పాత్రలు, తెరీసా వంటి పాత్రలు తయారవుతాయి. ఎక్కడ ఇబ్బందులతో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరకు చేరిపోతారు. ఎక్కడ సమస్యలతో ఉంటే వారి దగ్గరికి చేరిపోతారు. మురికి వాడల్లోకి వెళుతారు. వారు వెళ్ళటం ప్రారంభించిన తర్వాత కొన్నాళ్ళకు ఆ మురికి వాడలు ఉద్ధరించబడతాయి. రహదారులు వస్తాయి. పూరి గుడిసెల స్థానంలో గవర్నమెంట్ వారు మంచి పక్కా ఇల్లులు కట్టిస్తారు, కరెంట్ ఇస్తారు. అక్కడే అంగన్వాడీ కేంద్రాలు, బాల్వాడీలు ఏర్పాటు చేస్తారు.
ఎవడో వచ్చి ప్రైవేట్ స్కూలే పెడతాడు కొన్నాళ్ళకి. ఆ స్కూల్ డెవలప్ అవుతుంది. ఆ పిల్లలందరూ యూనిఫామ్లు వేసుకొని చక్కగా తెల్లని బాతుల వలె, హంసల వలె బడుకు వెళ్తా ఉంటారు. సంస్కారవంతులు అవుతారు, కల్చర్ వచ్చేస్తుంది. కరుణా పాత్రలు వెళ్ళిన ప్రతి చోట దేవుడు కరుణ గల తన గొప్ప కార్యములను ప్రారంభిస్తాడు. పేదరిక నిర్మూలం అయిపోతుంది. వారికి పట్టెడు అన్నము 3 పూటలా తినడానికి దేవుడు వారికి భాగ్యమునిస్తాడు. వాతావరణం పరిస్థితులనే మారుస్తాడు. మురికి వాడలు, నగరాలు పట్టణ వాసులతో సమానంగా మారిపోతాయి. వారికి అక్కడ మంచి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఘనత కొరకు చేయబడిన పాత్రలు, కరుణ దయారసముతో నింపబడిన పాత్రలు. ప్రియులారా, దేవుని మహిమ కొరకు ఆయన వాడుకునే చూజన్ వెసల్స్. ఇంకా కొన్ని ఉంటాయి, పనికిరాని పాత్రలు, అవమానమునకు చేయబడిన పాత్రలు. దేవుని దెబ్బలు రుచి చూడటానికే చేయబడింది ఒక పాత్ర. ఐగుప్తు దేశపు మోషే కాలములో ఉన్న ఫరో దేవుని బాహుబలం ఎట్టిదో దేవుడు నిరూపించుకోవటానికి ఒక పాత్రను చేసి పెట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యమైన ఈ 3 పాత్రల్లో ఏదో ఒక పాత్రగా ఉండాలని ఆశ కలుగుతుంది కదా. ఆశ ఉంది కదా, ఏదో ఒక పాత్రగా. మొదటి పాత్రగా ఉందామా? మొదటి పాత్ర పరిచర్య కంటే రెండో పాత్ర పరిచర్య ఇంకా ప్రేమగా ఉంది, అందులో ఉందామా? కరుణా పాత్రగా ఉందామా? ఘనత పాత్రగా ఉందామా? కరుణా పాత్రలను, ఘనత పాత్రలను తయారు చేసి దేవుడు వాడుకునే చూజన్ వెసల్స్ గా ఉపయోగపడదామా దేవుని చేతిలో? ఏ పాత్ర అయినా తనకు తానుగా వాడబడుతుందా? దేవుడు పోసిన మహిమైశ్వర్యం చొప్పున వాడబడుతుందా? మహిమైశ్వర్యం అంటే ఏమిటండి? మట్టి ఘటంలో మహిమైశ్వర్యం అంటే ఏమిటి? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. దేవుని వాక్యానుసారమైనటువంటి కీర్తన ఎవరైనా రాస్తే అది 10 కాలాల పాటు నిలబడుతుంది. దేవుని వాక్యానుసారంగా కాకుండా చమత్కారంగా ఏదేదో రాగాలు తెలుసని పాట పాడితే అది రాసిన వాడే మర్చిపోతాడు, పాడిన వాడే మరలో రెండోసారి పాడమంటే పాడడు. పాట పాడిన దేవుని పరిచర్యలో ఏ పని చేసినా వాక్యానుసారమే. వాక్యమైన దేవుని మహిమ ఐశ్వర్యము మనందరిలో పోయబడింది. కొందరము దేవునికి ఘనత తెచ్చే మనుషులందరినీ దేవుని వైపు తిప్పాలనే ఆశ కలిగిన పాత్రలుగా ఉన్నాం. అది పాత్ర యొక్క ఆశ కాదు. అది ఆ పాత్రలో దేవుడు పోసిన ఐశ్వర్యం చొప్పున దేవుడు వాడుకుంటున్నటువంటి పాత్ర. పిల్లరా, ఒక మ్యూజిషియన్, ఒక సింగర్ స్టేజ్ మీదకి వచ్చి ప్రాక్టీస్ చేసుకొని పెర్ఫామ్ చేస్తాడు. కానీ ఒక సేవకుడు పెర్ఫామ్ చేయగలడా? సేవకుడు నిలబడతాడు, దేవుని వాక్యం సేవకునిలో నుంచి విడుదలవుతుంది, దేవుడు వాడుకుంటాడు. వెంటనే తగ్గి స్టేజ్ దిగి వెళ్ళిపోతాడు. ప్రశంసలు, పొగడతలు ఇంకా తన వరకు రాకుండానే మరుగైపోతాడు. పెర్ఫామ్ చేయటానికి రాడు దేవుని సేవకుడు. దేవుడు వాడుకుంటాడు దేవుని సేవకుని. పిల్లారా, మొదటి పాత్ర, రెండవ పాత్ర, మూడవ పాత్ర, ఏదో ఒక పాత్రలో ఉండకపోతే, మన మంటిఘటములలో ఐశ్వర్యమును పోసిన వాడు వాడుకోకపోతే మన బ్రతుకులు ఎందుకండి? మన జీవితాలు ఎందుకండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఘనత నిమిత్తమైన పాత్ర, యజమానుడు వాడుకొనుటకు లోక వ్యవహారములో చిక్కుపడకుండా కనిపెట్టుకొని ఉండాలి. దట్ ఈస్ వాట్ ఆల్ వి కెన్ డూ. దేవుడు వాడుకుంటాడు, యజమానుడు వాడుకుంటాడని లోక వ్యవహారములందు చిక్కుపడకుండా ప్రతి సత్కార్యమందు మనల్ని మనం సిద్ధపరచుకొని ఘనత కొరకు దేవుడు వాడుకునే పాత్రగా మనం ఉంటే, ఇక ఆ కుమ్మరి ఎందుకొరకు చేసుకున్నాడో మన పరమ కుమ్మరి, ఆయన మనల్ని వాడుకుంటాడు. ఘనత పాత్రక, కరుణా పాత్రక, ఆయన కొరకు ప్రత్యేకింపబడిన ఒక పాత్రక.
ఆ పాత్రకు ఎంత ఘనతనిస్తాడో, ప్రత్యేకింపబడిన పాత్రకు ఎంతటి చక్కటి రూపమునిస్తాడో, ఆ వేళ్ళు ఎంత నిపుణతగా కలిగి రూపింప చేస్తాడో ఆ పాత్రని. నిన్ను నన్ను కాలుస్తాడు, మనలో ఆయన మహేశ్వరమును నింపుతాడు, పోస్తాడు, ఇక జనములకు తాగిస్తాడు. కుండలలో పోసిన ద్రవము ఎందుకు పోస్తారండి? ఆ ఇంటి వారందరూ తాగటానికి, ఆ ఇంటికి వచ్చు పోతున్న వారందరూ తాగటానికి. చలివేంద్రాలు పెట్టి అక్కడక్కడ వీధుల్లో పెద్ద పెద్ద పాత్రల్లో నీళ్లు పోసి, చల్లటి నీళ్లు గ్లాసులు పెట్టి ఎందుకు పెడతారండి? సాయంత్రం వరకు ఖాళీ అయిపోవాలని, అనేకులు తాగాలని. దేవుడు నీలో నాలో మహిమైశ్వర్యమును ఎందుకు పోసుకున్నాడో, పోస్తూనే ఉంటాడు. ఒకనాడు పోసి ఆగిపోతాడా? అది ఆ సాయంకాలానికి ఆ పరిమిత కాలం వరకు అది ఖాళీ అయిపోవాలి. అనేకులు తాగాలి, దాహం తీర్చుకోవాలి, నశించిపోయిన వారు దేవుని యొద్దకు సమీపించాలి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి రావాలి. అది ఆయన ఉద్దేశం. ఏ పాత్రగా చేయబడ్డామో ఈ పాటికే గుర్తిస్తే ధన్యులం. ఒకవేళ తిమోతికి రాస్తున్నట్టు కనిపెట్టుకొని ఉండి ప్రార్థన చేస్తే యజమాని వాడుకుంటాడు, తన ఘనత కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటల చేత ఈ కొద్ది సమయంలో దేవుడు విడుదల చేసినటువంటి వాక్యం చేత మనందరం ఆదరించబడదుము గాక. చివరిగా ఒక పల్లవి, ఒక చరణం పాట పాడుకొని, హైదరాబాద్ నుండి దేవరాజ్ కల్వాలా నా తమ్ముడు ఉన్నారు. దేవరాజ్ కల్వాలా, అన్మ్యూట్ యువర్ లైన్ అండ్ సింగ్ ఫర్ అస్ రేయి పగలు నీ పద సేవ అన్న పాటలో 2వ చరణము. జిగటమన్నే మానవులంతా పరమకుమరి ప్రభుడవు నీవు, సృష్టికర్తను మరిచి జనులు సృష్టినే పూజింపతగునా. ఆ చరణం పాడతారా? జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. యోగ్యతే లేని దానను యోగ్యమైన పాత్రగా నన్ను చేయుము. యోగ్యతే లేని దానను యేసయ్యా, యోగ్యమైన పాత్రగా నన్ను చేయుము. లోకమనే ఐగుప్తు నుండి నన్ను విమోచించినావు. ఏమి అర్పింతునయ్యా నీ మేలుకై, ఏమి చెల్లింతునయ్యా నీ ప్రేమకై. తండ్రి ఎంత ఉన్నాయి ఎన్నెన్నో పాత్రలు, తండ్రి ఎంత ఉన్నాయి ఎన్నెన్నో పాత్రలు. ఘనమైనవి ఘనహీనమైనవి, ఘనమైనవి ఘనహీనమైనవి. ఘనమైన పాత్రగా నన్ను చేయుమయ్యా. ఏమి
అర్పింతునయ్యా నీ మేలుకై, ఏమి చెల్లింతునయ్యా నీ ప్రేమకై. బంగారు పాత్రను కానయ్య నేను, బంగారు పాత్రను కానయ్య నేను, వెండి పాత్రను కాను జిగటమంటిని నేను, వెండి పాత్రను కాను జిగటమంటిని నేను. పరమ కుమ్మరి నన్ను మలచుమో నీ చిత్తముగా, పరమ కుమ్మరి నన్ను మలచుమో నీ చిత్తముగా. ఏమి అర్పింతునయ్యా నీ మేలుకై, ఏమి చెల్లింతునయ్యా నీ ప్రేమకై. యోగ్యతే లేని దానను యేసయ్యా యోగ్యమైన పాత్రగా నన్ను చేయుము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మరి చక్కని పాట పాడి వినిపించడం వందనాలు. ప్రార్థన అంశం గురించి మనల్ని ముందుకు నడిపించడానికి మన మధ్యలో శాంసన్ పోత్రాజ్ అన్న గారు ఉన్నారు. వారికి సమయం ఇవ్వడం జరుగుతుంది. దేవునికి స్తోత్రము, మహిమ ఆయనకే కలుగును గాక. నిన్నటి దినమున 647 ది ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్ అంశము మరి ఆ యొక్క సహవాసంలోనికి, కోడికలోనికి నడిపించినటువంటి బ్రదర్ అస్లీ ఫెర్నాండెస్, భార్యాభర్తలు ఇద్దరు కూడా సుదీర్ఘమైనటువంటి సేవలో ఉంటున్నారు. 40 సంవత్సరాలుగా సేవలో ఉంటున్నారు. మరి ఆయన అకౌంటెంట్గా, ఫైనాన్స్ మేనేజర్గా, ఇతర అనేకమైనటువంటి పొజిషన్స్ లో ఉన్నప్పటికీ మరి దేవుని పిలుపు మేరకు మరి సేవలో, సంపూర్ణ సేవలోనికి దేవుడు పిలుచుకొని సేవ జరిపిస్తున్నాడని తను సాక్ష్యంలో చెప్పాడు. మరి సిస్టర్ ఏమో మన ఆంధ్ర భాగంలో ఒక ప్రాంతంకు చెందినది, మరి బ్రదర్ ఏమో మన కర్ణాటక ప్రదేశానికి, రాష్ట్రానికి మరి అనేకమైనటువంటి భాషలు వచ్చినటువంటి అయ్యగారు. మరి అమ్మగారు ఏమో చక్కగా తర్జుమా చేశారు. శాంక్చురీ ఆఫ్ గ్రేస్ కమ్యూనిటీ మినిస్ట్రీస్ వారు నడిపిస్తుంటున్నారు. మరి వారు నిన్నటి దినమున మరి ఇంచుమించు గంట వరకు కూడా మరి ఆలపెరగాక మరి దేవుని వాక్యాన్ని అందించి ఉంటున్నారు. ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడి గురించి, పరిశుద్ధాత్ముడి నడిపింపు గురించి, సేవ గురించి అనేక అంశాలు వారు టచ్ చేసి ఉంటున్నారు. మరి 4000 సంవత్సరం నుంచి, ఆదాము నుంచి ఆ యొక్క పిలుపు, ఆ యొక్క మినిస్ట్రీస్, ఆ యొక్క సువార్త జరుగుతున్నదని, మరి యేసు ప్రభు గారు 33 సంవత్సరాలు సేవ జరిగించినట్టుగా మనకు లేఖనాలు చెప్తుంటున్నాయి. మరి అదే రీతిగా మరి పరిశుద్ధాత్మని యొక్క సేవ కూడా 2000 సంవత్సరాలు పైనుంచి పైబడి ఆ యొక్క సేవ జరిగిస్తున్నాడనేసి మరి చెప్పి ఉంటున్నాడు. మరి ఆయన చాలా విషయాల్లో మరి నికోదేము గురించి చెప్పాడు. మరి ప్రత్యేకంగా ఆ దినాల్లో మరి మొదటి 5 గ్రంథాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలన్నీ కూడా మరి ఫరో ఉన్న ఆ యొక్క కాలంలో మరి యూదులు కంఠస్థము చేసేవారని చెప్పేవారు. మరి ఈ కాలంలో ఎవరు కూడా చదవటం కానీ, కంఠస్థం చేయటం కానీ, మరి కొంతమంది అయితే అనుభవం లేకుండానే ఆ యొక్క బాప్తిస్మం అనుభవం లేకుండానే వారు సేవ చేస్తున్నారని మరి చెప్పి ఉంటున్నాడు. మరి కృప గురించి ఆయన ప్రబోధించి ఉంటున్నాడు. మరి మనము ఈ యొక్క చివరి బెనడిక్షన్ ఇచ్చేటప్పుడు కూడా యేసు ప్రభు కృప అని చెప్తుంటున్నాము. మరి మనం కృప యుగంలో ఉంటున్నాము.
మరి ఆ యొక్క న్యాయపరమైనటువంటి ఆ శాస్త్రము నుంచి కృపాయుగంకి కృపాశాస్త్రానికి వచ్చి ఉంచున్నాము అని కూడా చెప్పి ఉంచున్నాడు. మరి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, భాషలో మాట్లాడటము, మరి అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము భాషల్లో మాట్లాడినప్పుడు మరి అక్కడ నిలబడిన వారంతా కూడా వారి వారి భాషల్లో వారు అర్థం చేసుకొని మా భాష మాట్లాడుతున్నారు ఏంటి అని కూడా చెప్పినట్టుగా మరి మనం చూస్తుంటున్నాము. చాలా మంది మరి ఈ దినాల్లో మరి దేవుని వాక్యాన్ని చదవటం కానీ, మరి ఆ యొక్క దేవునితో ఆత్మీయ ప్రయాణము లేకుంటే ఆత్మీయ జీవితము లేకుంటే ఆత్మ నడిపింపు లేకుండానే అనేకులు సేవ చేస్తున్నారని మరి కొన్ని కష్టమైనటువంటి పదాలు కూడా వాడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం నుంచి చెప్పి ఉంటున్నాడు. హెబ్రీ రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం, 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు చెప్పాడు. 1 యోహాను 3వ అధ్యాయం నుంచి చెప్పాడు. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయం నుంచి కూడా చెప్పించున్నాడు. కాబట్టి మనము కుటుంబాలుగా మరి ఏ విధంగా ఉంచున్నాము, వారి వైవాహిక జీవితం గురించి కూడా తను చెప్పించున్నాడు. మరి ఇంట్లో ఒక రీతిగా, మరి పులిపిట్లో ఒక రీతిగా, లేకుంటే మాటలు వాక్యం చెప్పేటప్పుడు ఒక భాష మాట్లాడటం, మరి మామూలుగా ఉన్నప్పుడు ఇంకో భాష మాట్లాడటం, అలా కాకుండా దేవుని భాష ఎప్పుడు కూడా ఒకటేలాగా ఉండాలా, ఒకే ఆ యొక్క మాస్క్ లేని జీవితాన్ని మనం జీవించాలా అన్నట్టు దేవుని మరి సెలవిచ్చుంటు. ప్రేమ గల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. చక్కని సాయంకాల సమయం, సమస్త జీవరాశులు వాటికి గూడి చేరుతున్న సమయాన మేమైతే మా ప్రభువా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధిస్తూ, నిన్ను కీర్తిస్తూ, నిన్ను కొనియాడుతూ, పాటలతో కీర్తించిన తండ్రి, నీ వాక్య ధ్యానముతో, నీ వాక్కులతో దర్శింపబడిన తండ్రి, కొద్ది సమయం మా ప్రభువా నీతో గడపగలుటకిచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును మా ప్రభువా, చిన్నమందా భయపడకుడి. ఎంత చక్కని మాటలు మా ప్రభువా. ఎక్కడ 2-3 కలిసి నిన్ను కొనియాడతారో, నిన్ను ఆరాధిస్తారో, నిన్ను పూజిస్తారో, నీ ఎదుట మోకరిల్లుతారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు మా ప్రభువా. ఆకాశ మహాకాశమును పట్టజాలని దేవుడవై ఉండి 1-2 కూడి ఉండి ఆరాధనకు కూర్చుంటే అక్కడ ఉంటానన్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు మా ప్రభువా. నా తండ్రి, మేము హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఉన్నప్పుడు, కీర్తిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో మా విన్నపాలను, మా విజ్ఞాపనలను, మా యాచనలను మా ప్రభువా నీ సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు చెవియొగ్గి ఆలకించే దేవుడు. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఈ లోకంలో ఎవరైనా మా ప్రభువా మాటి మాటికి మా అవసరతలకో, మా అక్కరల కోసమో, మా అనారోగ్య పరిస్థితుల కోసమో, మా ఆర్థిక పరమైన స్థితిగతుల కోసమో మా ప్రభువా మీ దగ్గరికి వస్తే ఎవరైనా మా ప్రభువా వినేవాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? మీరు మాత్రం నా తండ్రి ఆలకించే దేవుడునని మా ప్రభువా సెలవిచ్చారు. ఎంత ధైర్యం మాకు. ఇదిగో నా తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దర్శించండి. వారి మా ప్రభువా కుటుంబాలను, కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా మా ప్రభువా మీరు దర్శించండి. నా తండ్రి, మా ప్రభువా మేము ఈ ప్రకారం నా తండ్రి మాటి మాటికి కలుసుకొని నువ్వు ఆరాధించగలుగుటకు నీ కృప పాలించండి. ఇదిగో నా తండ్రి, వాక్యము మీది, వాక్కులు నీవి, వాక్యమై ఉన్న దేవుడవు. నా తండ్రి, నీ మాటల చేత మా ప్రభువా మేము దర్శించినందుకు, మాతో మాట్లాడిన మా ప్రభువా దైవదాసుని నా తండ్రి మా ప్రభువా నిలబెట్టి మా ప్రభువా వారితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కూడి వచ్చిన మా ప్రభువా దైవజనులందరినీ మా ప్రభువా దర్శించండి, దీవించండి. వారి ప్రయాసను నా తండ్రి, వారి శ్రమను, వారి సమయాన్ని మా ప్రభువా నా తండ్రి మీకే కేటాయించి మా ప్రభువా ముందుకు సాగుతూ ఉంటుండగా వారి కుటుంబాలను, వారి సేవను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, దీవించండి, బలపరచండి, సహాయం దయచేయమని మరొకసారి మా ప్రభువా మేము కూడి
మా ప్రభు నీ సన్నిధికి వచ్చు పర్యంతం నీ భద్రతలో నీ కాపుదలలో దాచి ఉంచుమని నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వాధిపతి నీకు స్తోత్రములు. జీవాధిపతి నీకు వందనాలు ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు లేనివాడా నీకు స్తోత్రములు చెల్లిస్తా తండ్రి. ఇదిగో ప్రభా, నిన్నటి దిన వాక్య భాగంలో నుంచి చెప్పిన అంశాన్ని బట్టి దిన ప్రార్థించవలసి ఉండగా ప్రభా, అనేకమైన విషయాలు ఆది కాండంలో నుంచి కూడా వారు తెలియజేశారని చెప్తున్నారు ప్రభా. నాయన ఇదిగో నీ యొక్క పరిశుద్ధాత్మను గురించి తెలియజేశారు, నీ కృపను గురించి తెలియజేశారని ప్రభా మరి వింటున్నాం. దేవానికి స్తోత్రాలు. అవును తండ్రి, మరి ఆత్మ వరముల గురించి మరి నాయన ఇదిగో మాట్లాడి ఉన్నారు తండ్రి ప్రభా. భాషలు మాట్లాడే విధంగా ప్రభా ఎవరైతే ఉన్నారో మరి వారిని గురించి ఎప్పుడు మాట్లాడారు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం ద్వారా మరి శిష్యులు ఏ రీతిగా ఆత్మని పొందుకున్నారు ప్రభా. ఆత్మ లేనివాడు నా వాడు కాదని నువ్వు రోమపత్రిక ద్వారా తెలియజేస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. అలాగే ప్రభా 120 మంది మేడగదిలో ప్రార్థించినప్పుడు ఏక మనసు వచ్చినప్పుడు 10 దినముల తర్వాత ప్రభా నువ్వు కుమ్మరించినటువంటి ఆత్మను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదే ఆత్మను ప్రభా అంత్య దినములలో నీ యొక్క ప్రజలందరి మీద నువ్వు కుమ్మరిస్తానని సెలవిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా, ఆత్మ లేకపోతే ప్రభా నీ వాక్యాన్ని వివరించడం అనేది నాయనా మరి ఆత్మతో కూడుకున్నది కాదు ప్రభా. శరీరానుసారంగా ఆలోచించి చెప్పిందని ప్రభా, దాన్ని బట్టి కూడా మాట్లాడున్నారని సెలవిచ్చావు తండ్రి, నీ స్తోత్రాలు. అటు రీతిగా ఎవరున్నారో వారు మార్చుకోవడానికి వారి జీవితాలు సహాయం చేయతని నీ స్తోత్రాలు. అలాగే ప్రభా నికోదేము అయితే ప్రభా మరి ఆత్మ ద్వారా గుర్తించాడు యేసు ప్రభు వారిని తండ్రి, నీ స్తోత్రాలు. నువ్వు పరలోకం నుంచి వచ్చినట్టు బోధకుడు నేను ఎరుగుదునన్నాడు ప్రభా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ప్రభా మరి నికోదేముకు కూడా మరి బోధించారు ప్రభా. రెండవ మరి నాయన జన్మం అంటే ఏంటనేది ప్రభా వారు తెలియజేశారు. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పటికీ రెండవ జన్మం అంటే ఏంటో ఆయన తెలుసుకోలేకపోయాడు తండ్రి. ఆ యొక్క లేఖనాలు అర్థం కాలేదు ప్రభా, మరి ప్రభు తెలియజేస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా మరి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృపను గురించి ఎంతగానో మరి వారు బోధించి ఉన్నారు తండ్రి. నీ కృప గొప్పది, నీ జాలి గొప్పది, నాయన నీ దయ గొప్పది నాయన. నీ కృప లేనిదే మేము రక్షణ పొందలేము తండ్రి. నీ ఉచితమైన కృప ద్వారా మేము రక్షణ పొందుకున్నాం దేవా, నీ స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ, విశ్వాసము చేత కృపచేతను మేము రక్షించబడి ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ద్వారా మీరు తెలియజేశారు. ఇటు విధంగా ప్రభా అనేకమైన సంగతులు వారు తెలియజేస్తున్నారు. అవును ప్రభా, ఆది కాండం నుంచి 5 కాండాల్లో కూడా ఉన్నటువంటి మరి ఆ యొక్క తండ్రి వచనాలన్నింటిలో కూడా ఆత్మ ద్వారానే లిఖించబడి ఉన్నాయి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్య మరి అక్కడ కూడా పెద్దలు అనేవారు ప్రభా ఆత్మను కూడా పొందుకొని ప్రవచించారని ప్రభా తెలియజేశారు ప్రభా నిర్గమాకాండంలో ప్రభా. మరి ఇదిగో నీ ఆత్మ ద్వారా సమస్తమును జరుగుతున్నది నాయన, నీకు వందనాలు చెల్లిస్తాను. అట్టి ఆత్మను మేము కూడా పొందుకొని నీ ఆత్మ ద్వారా వినగల చెవి గ్రహించే హృదయాలతో మేము ఉండి నీ వాక్యాన్ని అర్థం చేసుకొని మేము ఆ కుటుంబాలు నాయన మరి ఆశీర్వదించబడడానికి మీరు ఆత్మ ద్వారా చెప్పు మాటలు మరి చెవి గలవాడు వినుగాక అని చెప్పిన విధంగా మేము విని దాని ప్రకారంగా జీవించే కృపను మాకందరికీ దయచేయమని, నీ కృప పొందుకునే కృప దయచేసి అయా ప్రభా కాల్లో ఉన్న ప్రతి కుటుంబము, ఈ TFC గ్లోబ్ లో ఉన్న ప్రతి కుటుంబము కూడా పొందుకుని ఆశీర్వదించబడేలాగా కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ కుమారి పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, మన విమోచకుడు రక్షకుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు యేసు క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరములు, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకెల్లరికి, మన బంధువులు మిత్రులు దూరస్తులు సమీపస్తులు రక్షణ పొందిన వారు, ఈ దినమో రేపో రక్షణ పొందుటకు దేవుడు సిద్ధపరుస్తున్న వారు, మన దేశంలోను ఇరుగు పొరుగు దేశాల్లోనూ బోధిగంతముల వరకు ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన వచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు చాలా వందనాలండి, చక్కటి వాక్యాన్ని ఈ సాయంకాలం మాకు అందించారు. నిజంగా మేము చాలా ఆశీర్వదింపబడ్డాము. 3 పాత్రల గురించి చక్కటి వివరణ దయచేశారు. దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా అధికంగా అనేకులను రక్షించబడే రీతిగా మిమ్మల్ని మీ సేవను దేవుడు ఆస్వాదించును గాక. థ్యాంక్ యూ అయ్యగారు, చాలా వందనాలండి. థ్యాంక్ యూ అండి.